ఇప్పుడు చెంప పగిలిపోతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? అరే నేనే భూతాన్ని చూసి భయపడ్డాను. ఇటు చూడండి, భూతం అనేది లేదు. ఇప్పుడు శబ్దం ఆగిపోయింది కదా, మరి ఎందుకంటే వారుస్తున్నావో? ఒక పక్క భూతాన్ని చూసి భయపడుతున్నావు, ఇటు పక్కేమో నువ్వు అరుస్తున్నావు. భూతాలనేవే లేవు. అలా ఏం ఉండదు, నేను చూశాను కదా. భూతాలను ఎవరూ చూడలేరు. ఎనీ డౌట్? వాటిని చూడగలం. ఒకసారి నాకు సెలవులు ఇస్తే ఒక బంగ్లా లోపలికి వెళ్ళాను. అప్పుడే సడన్ గా లైట్లన్నీ ఆఫ్ అయ్యి ఆన్ అవుతూ ఉన్నాయి. అప్పుడే నేను మనసులో అనుకున్నాను, అసలు మనం ఎందుకు అనవసరంగా భయపడాలి, వైర్లో ఏదైనా సమస్య ఉండొచ్చు అనుకున్నాను. అంతలో తెరుచుకుంది. ఆ తర్వాత 2 తలలున్న అస్థిపంజరం దాంతో పాటు లోపలికొచ్చారు. 2 తలలున్న భూతం ఉంటుందా ఏంటి? ఓవర్ గా మాట్లాడుకో. నీలాంటి పురికి 8 కాళ్ళున్నప్పుడు అలాంటి భూతానికి 2 తలలు ఉండవా ఏంటి? ఆ తర్వాత ఇంకేమైంది? నేను చాలా భయపడి పారిపోయి సోఫా కింద దాక్కున్నాను. అతను నడుస్తూ ఉన్నాడు. టిక్ 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 టిక్. మీరంతా స్టోర్ రూమ్ లో ఏం చేస్తున్నారు? జోర్దార్, లోపలికి వచ్చేసాయి. ఇక్కడ భూతం ఉంది. ఇదేమి భూత శబ్దం కాదు. జోర్దార్ నడవడం వల్లే అలాంటి శబ్దం వచ్చింది. తన గోర్లు బాగా పెరిగిపోయాయి, అందుకే నడిచేటప్పుడు అలాంటి శబ్దం వస్తోంది. ఓయ్ ఓయ్ ఓయ్, నా నిద్ర మొత్తం చెడగొట్టావు జోర్దార్. జోర్దార్, నువ్వు నీ గోర్లు కట్ చేసుకోవాలి. ఏంటి వద్దు? నరకాలంటే నరకాలంతే. జోర్దార్, ఒప్పుకో. ఒకవేళ నెయిల్ పెరిగితే ఇంకా నొప్పిగా ఉంటుంది, కట్ చేసుకో. ఈ రోజు ఇతని గోళ్ళు నేను కట్ చేయకుండా వదిలిపెట్టను. గెలవడానికి వెళ్తున్నాడు. వాడికి మంచి గుణమాట నేర్పుదాం. ఏంటి ఇంత లేట్ చేసావు సన్నీ? నా ఫ్రెండ్ హాస్పిటల్ అడ్మిట్ అయింది. అయ్యో, చాలా బాధాకరమైన విషయం. నువ్వు ఇప్పుడు సన్నీ. బాధగా ఉందని చెప్పి డాన్స్ చేస్తున్నావేంటి? నా అంతటా నేనే డాన్స్ చేస్తున్నాను. ఇలా చూడు సన్నీ, నేను చాలా అప్సెట్ గా ఉన్నాను. నేను ఇక్కడ అప్సెట్ గా ఉంటే నువ్వేమో నవ్వుతూ ఉన్నావా? నాకెవరో కితకితలు పెడుతున్నట్టుగా ఉంది. సారీ సారీ. నీకు పిచ్చి పట్టింది. నీతో రావటం నాకు అస్సలు ఇష్టం లేదు. అసలు నేనేం చేస్తున్నాను? ఇది ప్రారంభం మాత్రమే. ముందు ముందు ఏం జరుగుతుందో చూడు. జోర్దార్, కార్తీ, వెళ్దాం. ఆహా, అసలు నాకేమవుతోంది? అలా చెయ్యొద్దు, కింద పడిపోతావు. కింద పడనివ్వను, భయపడుకో. బన్నీ బన్నీ, ఎదురుగుండా ట్రక్ వస్తుంది. ట్రక్ ఎక్కడుంది? రోడ్డు అంతా ఖాళీగానే ఉంది. మన ముందు కాదు, బైక్ ముందు. సరిగ్గా కూర్చో.
ఇక్కడ ఏం జరుగుతోంది? అసలు నాకేమవుతోంది? ఎవరైనా నన్ను టెడ్డీ బేర్ లో యూజ్ చేస్తున్నారా ఏంటి? రండి చివరి గుణపాఠం నేర్పిద్దాం. వీళ్ళేంటి గురక పెట్టుకొని నిద్రపోతున్నారు? ఎనీ డౌట్? అరే ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? జోరుదార్ ఎక్కడా? హనీ ఏదో శబ్దం వస్తుంది, ఒకసారి లేచి చూడు. బన్నీయే చేస్తున్నాడు. చలికి వాడు బాగా వణుకుతున్నాడు. అరే పళ్ళు శబ్దం అయితే టిక్ టిక్ అని రావాలి కదా, ఇదేదో కట్టమని ఏదో శబ్దం వస్తుంది. ఒకవేళ పళ్ళు ఉల్టాగా టిక్ టిక్ అని చెప్తుందేమో. ఎవరిది ఎవరిది? నేనేరా తమ్ముడు. రాత్రి కూడా ప్రశాంతంగా నిద్రపోని బాబా. నాకు భయంగా ఉంది. టిక్ టిక్ అని శబ్దం వస్తోంది. నాకేమీ వినపడడం లేదే. ఏంటో శబ్దం? అదే నేను అడుగుతున్నాను. ఇంతకు ముందు నుంచి అదే శబ్దం వస్తున్నది. అసలు ఈ జోరుదారు కనపడటం లేదు. మళ్ళీ ఆ శబ్దం వస్తుంది చూడు. అవును, నాకు చెవులు పనిచేస్తున్నాయి. ఈ శబ్దం లోపల నుంచే వస్తోంది. ఎవరి లోపల నుంచి? ఇంటి లోపల నుంచి. ఎవరి ఇంటి లోపల నుంచి? గాడిద, ఆ శబ్దం వినిపిస్తుందంటే మన ఇంట్లో నుంచే కదా వస్తుందని అర్థం. రండి వెళ్ళి చూద్దాం. అది భూతం అయితే మనకెలా తెలుస్తుంది? దొంగ కూడా అయి ఉండొచ్చు కదా. భూతం ఎందుకు దొంగలిస్తుంది? స్టోర్ రూమ్ లో నుంచే ఆ శబ్దం వస్తుందనుకుంటా. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. బన్నీ అటు చూడు, భూతం భూతం. ఇప్పుడు భూతం ఎందుకు భూతం భూతం అని అరుస్తోంది? అమ్మా! ఏం చేస్తున్నారు? నాకు దెబ్బ తగిలేటట్టుంది. ఎనీ డౌట్? భూతం పప్పట్లాగే మాట్లాడుతోంది. అరే నేను పప్పెట్నే మాట్లాడు. నేను చిటిక అనుకున్నాను కానీ బాంబు. మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నువ్వు బన్నీవి. తల గట్టిగా తగిలిందే. నా పొట్టను గుద్ది ఎముకలు విరిచేసావు. నువ్వెందుకు దేవుడు తలుచుకుంటున్నావు? నేను తలుచుకోవాలి. చప్పట్లు కొట్టండి. హనీ నువ్వే చేస్తున్నావు? మేడం నేను చప్పట్లు మాత్రమే కొడుతున్నాను. కన్నా సార్ మొహమే నా రెండు చేతుల మధ్యలో వచ్చింది. రండి డైనింగ్ టేబుల్ లో తిందాం. జోర్దార్ ప్లేట్ ఇలా అయిపో. నువ్వేం చేస్తున్నావు? జోర్దార్ వద్దు. నీళ్ళు తీసుకురా. నేను తీసుకొస్తాను. అసలు నువ్వేం చేస్తున్నావు? అసలు మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నేనేం చెయ్యలేదు. దానంతట అదే జరిగిపోయింది. కిటీ, దానంతట అదే జరుగుతోంది. కాసేపటి క్రితం ఎవరో జోర్దార్ తోకని పట్టుకొని తిప్పారు. నాకు బన్నీకి సూది గుచ్చుకుంది.
యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయింది, కాపాడండి. అరే యాక్సిడెంట్ అయింది, ఎవరైనా కాపాడండి. అసలు నువ్వు మగ పిల్లివేనా? 2 ఆడపిల్లిల దెబ్బలు తగిలి కింద పడిపోయి ఉంటే కాపాడకుండా ఏం చేస్తున్నావు? తమ్ముడు, ఆడపిల్ల ఎక్కడుంది? హే గాడిద, మనమే ఆడపిల్లలం. ప్లాన్ వేసుకొని వచ్చాం కదా, ప్లాన్. తమ్ముడు, ఆడపిల్ల ఎక్కడుంది? ఏమైంది? మాకు దెబ్బ తగిలిందే. కాలు మెలికి తిరిగినట్టుంది, ఎముక విరిగిందేమో. నాకంతా తలకిరిందులుగా కనిపిస్తోంది. ఓ గాడ్, కిడ్నీ పాడైందా ఏంటి? బ్రెయిన్ కేం కాలేదు, మంచిదయింది. లేదంటే బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చేది. మరి ఏమంత జరగలేదులే, మా కాలు మెలికి తిరిగింది అంతే. నా లెఫ్ట్ లెగ్ కి దెబ్బ తగిలిందే, తనకేమో రైట్ లెగ్ లో దెబ్బ. ఇంకా తనకి రైట్ హ్యాండ్, నాకు లెఫ్ట్. నా డబ్బు. సమోసాలో బంగాళదుంప ఉన్నంత వరకు మిమ్మల్ని నేను కొడుతూనే ఉంటాను. కిట్టి 10 సమోసాలు తినేశాడు, కానీ డబ్బులు ఇవ్వమంటే కొడతానంటున్నాడు. నువ్వు అందరి దగ్గర నుండి దోచుకున్న డబ్బులని నీ దగ్గర నుంచి వసూలు చేయకుండా వదిలిపెట్టను. ఇక్కడ ఏ షూటింగ్ జరగడం లేదు, పో వెళ్ళిపో. షూటింగ్ అయితే స్టార్ట్ అయింది, కానీ ఇంకా యాక్షన్ చెప్పలేదు కదా. అంబులెన్స్ ఇక్కడికి రాలేదు, కానీ నిన్ను తీసుకెళ్ళటానికి ఖచ్చితంగా అంబులెన్స్ ఇక్కడికి వస్తుంది. ఓయ్, ఇక్కడేం జరుగుతోంది? కాపాడండి బాబా, ఈ నన్ను కొట్టేస్తున్నాడా? కిట్టి, చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. వచ్చేసారా? నేరస్తుల్ని కాపాడటానికి ఎంత డబ్బు తీసుకున్నారేంటి? కేవలం డబ్బు కోసం అమ్ముడుపోయిన ఇన్స్పెక్టర్, మీరు నా విప్లవాన్ని ఏ మాత్రం అడ్డుకోలేరు. నేరాన్ని మంట కలిపి మసిగేసేస్తాను. తుఫాన్ వస్తుంది, అగ్ని పర్వతాలు పేలిపోతాయి. నిజానికి ఇక్కడ ఈ ప్రదేశంలో ఏ నేరం జరగదు. ఒక ఆడదాని వల్ల ఏం చేయగలదో నేను ఇప్పుడు నిరూపిస్తాను. నువ్వేమీ చెయ్యక్కర్లేదు. దుర్మార్గులకు కొమ్ము కాచి ఆ ఇన్స్పెక్టర్ సంగతి మేం చూసుకుంటాం. అరే, ఏం చేస్తున్నారు? వదలండి, అతను వదలండి. అరే, ఇది చాలా దారుణంగా ఉంది. చాలా ఆపండి, తన పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఏదో ఒకటి జరిగేలోగా త్వరగా ఇంటికి తీసుకువెళ్తాం. మేము కిట్టిని ఇంటికి తీసుకువెళ్ళిపోతాం. నువ్వు వెంటనే డాక్టర్ బాలుని ఇంటికి తీసుకురా. పండ సార్, త్వరగా వెళ్ళండి. ఏం చేస్తున్నారు? అన్ని సర్దుకుంటే కెట్టి, మేము డాక్టర్ బాలుని ఇంటికి రమ్మని చెప్పాం. డాక్టర్ బాలు, నేనేం పిచ్చిదాన్ని కాదు. తనని తీసుకువెళ్తాం, రండి. ఎందుకు కొట్టావు? కానీ నువ్వు నన్ను కరిచావు కదా. నేనెప్పుడు ఖర్చాను? వీడు అబద్ధం చెప్తున్నాడు. ఆగు, ఏం చేస్తానో చూడు. కానీ నువ్వు ఎందుకు కొట్టావు? నేనెక్కడ కొట్టాను? నీకేమైనా మధ్య చెడిందా? అవును, వీడికి మతి చెడింది. వీడి తోకని కొరికానని అంటున్నాడు. సోఫా మీద సూది పెట్టింది ఎవరు? సూది ఎక్కడా? కానీ ఇక్కడ సూదే లేదు కదా.
అరే నాకు అసలు గుచ్చుకుంది. గాలి ఎలా చెంప మీద కొడుతుంది? ఎవరు నా చెంప మీద కొట్టింది? ఏయ్, నా తోక వదులు. ఇదే మాట హనీ, నా తోక వదిలిపెట్టు. ఇదే నవ్వులాట. ఇదేమీ నవ్వులాట కాదు, సీరియస్ ఇన్ మ్యాటర్. ఎనీ డౌట్? నీ అంతటా నువ్వే రౌండ్ వేసావు. నాకు దానంతటా అదే సూది గుచ్చుకుంది. అని ఎవరో కొట్టారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది దానికి అదే జరిగే అవకాశం లేదు. ఎవరో మనల్ని కావాలని ఇబ్బంది పెడుతున్నారు. కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి, వదలండి, నన్ను వదలండి. నాకు మా నాన్నగారు గుర్తుకొస్తున్నారు. ఆయన ఉంటే నన్ను బయటికి తీసుకెళ్లేవారు. నేను ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాను కదా. ఇంతవరకు నాకు ఏ సినిమాలోనూ ఆఫర్ రాలేదు. సరే నేనే వెళ్ళి అడుగుతాను. ఇంకో డైరెక్టర్ ట్రై చేసి చూద్దాం. ఎవ్వరూ ఫోన్ ఎత్తటం లేదేంటి? ఇలాగైతే నేను యాక్టింగ్ ని మర్చిపోతాను. అలా ఉండకూడదు. నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఈ పాయాజీకి జుట్టు ఊడిపోయి బోడిగుండొచ్చింది. అవును కిట్టి, ఇంతకీ నువ్వెలా ఉన్నావు? చప్పట్లు కొట్టండి. అలాగే క్లాప్స్ కొడతాను. మీరు ఎదురు చూసేది కూడా ఇదే కదా. మీరు ఒక్కసారైనా ఆలోచించారా? క్లాప్స్ కొట్టి కొట్టి నా పరిస్థితి ఏంటనేది? మీ కవితలు, మీ స్వార్థం, మీ గొప్పతనం, ఎప్పుడు చూసినా మీ పనులే చేయాలి. కడుపు నిండా తిని దుప్పటి కప్పుకొని నిద్రపోయాను. అవును కిట్టి, ఇప్పుడు నీకేమైంది? కిట్టి ఏమైంది? ఫ్రెండ్ గానే లేరు. బన్నీ, ఫ్రెండ్షిప్ ఎప్పుడు పగ తీర్చుకుంటుంది. కానీ నువ్వే అంటావు కదా ఫ్రెండ్షిప్ ఎప్పుడు కలకాలం ఉంటుందని. కానీ నేను ఇది అసలు ఊహించలేదు. కానీ నేనేం చేశాను? నా మనసుని బాగా గాయపరిచావు. నా ఆలోచనలన్నిటినీ మంట కలిపేశావు. స్నేహం కోసం ఎవరైనా ప్రాణాలు ఇస్తారు. అవును, నేనెప్పుడూ చూడలేదు, కానీ విన్నాను. బన్నీ, నాకు దాన్ని చూపించు. హే, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను ఒక పిచ్చిదాన్ని. నేను నీ స్నేహం అసలైందనుకున్నాను. కానీ నువ్వు నన్ను చాలా మోసం చేశావు. ఇక మీదట నేను ఏ స్నేహాన్ని నమ్మలేను బన్నీ. ఎక్కడికెళ్ళా గొడవ పడతావు? ఇప్పుడు నువ్వు కిట్టితో కూడా గొడవ పడుతున్నావా? ఎందుకు నీ కొడుతున్నావు? వల్ల కిట్టీకి స్నేహం మీద నమ్మకం పోయింది. ఇప్పుడు తను మనల్ని ఖచ్చితంగా నమ్మదు. నువ్వేమో కిట్టీని ఏడ్చేలా చేసావు. ఎనీ ఈ డౌట్? రోజు నువ్వు బాగా దెబ్బలు తింటావు. తను వదిలేయండి. తను నన్ను మర్చిపోయినా కూడా ఆ హక్కు తనకుంది. నా విషయం వేరు. నేనే అనవసరంగా స్నేహాన్ని పెంచుకున్నాను. వదిలేశారా? నేను ఒక్కసారి చెప్పగానే వదిలేశారా? నువ్వే నా అసలైన స్నేహితుడివని నాకు బాగా తెలుసు హనీ. ఈ స్నేహాన్ని నేను ఏమని చెప్పాలి? ఓ, నేను ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావటం లేదే. నేను ఎప్పటి నుంచో ఒక మంచి హ్యాండ్సమ్ ఇంకా పవర్ఫుల్ అయిన ఫ్రెండ్ కావాలనుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎవరు నన్ను ఇంత పొగిడింది లేదు తెలుసా? నీలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. నువ్వు చాలా మంచివాడిగా, సాఫ్ట్ మనిషిగా ఉన్నావు. చాలా ధైర్యంగా, ఇంకా అందరినీ ప్రేమగా చూసుకుంటున్నావు. నువ్వు చాలా ఇంటెలిజెంట్. దయచేసి నా ఫ్రెండ్షిప్ ని వదులుకోకు హనీ. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు అని? నీకేమో లాటరీ దొరికింది కదా. ఎనీ డౌట్? కిట్టికి ఏదో అయింది. తన బ్రెయిన్ కి కన్ఫ్యూజ్ అయిపోయింది. ద్రోహి, ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు? తను నిన్ను అలా పొగుడుతుంటే కన్ఫ్యూజ్ అయిపోయిందని తిడతావా? ఇది చాలా